మీరు ఎత్తి 4 టీఎంసీలో 5 టీఎంసీలో ఎత్తి అది మిడ్ మానేర్ జామ్ అయిపోయి ఫుల్ అయిపోయి రంగనాయక్ సార్ జామ్ అయిపోయి అది ఖాళీ చేయలేని పరిస్థితి ఉండి మీరు ఇక్కడ వాటర్ మొత్తం పోతుంది కదా గోదావరిలో ఫ్లడ్. మీరు అక్కడ స్టోరేజ్ ఎక్కడ ఉంది? మనకున్న శాపం భరత్, నేను చెప్తున్నా, దేవాదుల అతి పెద్ద శాపం. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్లాన్ చేసింది, తర్వాత రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసింది బుర్రలేని వ్యవహారం. అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ గాని అసలు చాలా తప్పు. ఎందుకంటే రన్నింగ్ వాటర్ మీద లిఫ్ట్ అనేది 60 టీఎంసీకి ప్లాన్ చేసిండ్రు. తర్వాత ఐ థింక్ 38 టీఎంసీకి వచ్చినట్టుంది అప్రూవల్. రన్నింగ్ వాటర్ మీద స్టోరేజ్ లేకుండా లిఫ్ట్ చేస్తామంటారు. ఇప్పటి వరకు వరంగల్లో కనీసం 30%, 25-30% కూడా వాటర్. బీఆర్ఎస్ స్టైల్ తుపాకులు కూడా మీద కట్టినట్టున్నారు కదా 6 టీఎంసీలతో స్టోరేజ్. తుపాకుల కూడా అంటే ఇదే మన సమ్మక్క సారక్క బ్యారేజ్ అది కట్టిర్రు. అది ఇంకా ఆపరేషన్ కి రాలేదు. అది కూడా కంతాలపల్లి దగ్గర కట్టాల్సి ఉండే అది ఇక్కడికి మూవ్ చేసిర్రు. దాన్ని కూడా కెపాసిటీ ఎక్కువలేదు. మనకు సమ్మక్క సారక్క అయినా, లేకపోతే దేవాదుల అయినా, లేకపోతే మేడిగడ్డ అన్నారం సుందిల్లా అయినా, ఇవన్నీ కూడా స్టోరేజ్ తక్కువ ఉండి లిఫ్ట్ కాంపోనెంట్ ఎక్కువ వ్యవహారం. ఇదంతా స్టోరేజ్ పెద్దగా ఉండాల్సింది. వాళ్ళు అక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ లో పోలవరం అంత పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నారు. కానీ ఇప్పుడు మీరు 100 టీఎంసీల స్టోరేజ్, 80 టీఎంసీల స్టోరేజ్ అంటే మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్ లో అన్ని చోట్ల ముప్పులు ఉంటాయి. ఎవరు ఒప్పుకోవాలి? ఇప్పుడు తుమ్మిడికి 152 మీటర్స్ కే ఒప్పుకోవట్లేదు, కొంచెం ఒక 3000 ఎకరాలకే ఒప్పుకోవట్లేదు. 100 టీఎంసీలు అంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ లో 1000 ఎకరాల అరణ్యం కూడా ములుగుతుంది. మరి ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ క్లియరెన్స్, పోలవరంకి ఇంత ఆబ్జెక్షన్ ఏదో రాష్ట్ర విభజన చట్టంలో చేశారు కాబట్టి ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఇన్ని ఆబ్జెక్షన్ చేస్తున్నా అవుతుంది. ఇదంతా ముంపుకు ఎవరు ఒప్పుకుంటారు? వాళ్ళు ఒప్పుకుంటారా? మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా ఇవన్నీ. ఇప్పుడు అదే చెప్తున్నా. అట్లా చెప్పే ఇంచంపల్లి మనకి ఇంద్రావతి నుంచి, ఇప్పుడు ప్రణయిత లాగానే ఇంద్రావతి నుంచి కూడా మనకు నీళ్ళు వచ్చేది ఉండే. మీకు తెలుసో తెలియదో నేను చెప్తున్నా, మీకు తెలిసి ఉంటది. బచావత్ అవార్డ్ లో ట్రిబ్యునల్ లో 2 ప్రాజెక్ట్స్ వాళ్ళు నీళ్లు సబ్ బేసిన్ వైస్ కేటాయించింది, కానీ 2 ప్రాజెక్ట్స్ గురించి వాళ్ళు రాసిండ్రు ట్రిబ్యునల్ లో, ఇంపార్టెంట్ అని చెప్పి. కంబైన్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కు ఒకటి పోలవరం, రెండోది ఇంచంపల్లి 85 టీఎంసీ అలాట్ చేశారు. అది ఇంచంపల్లి 112.5 మీటర్స్ మనం ప్లాన్ చేసుకున్నాం. 350 టీఎంసీ దాని కెపాసిటీ. సో ఇంచంపల్లి ఉమ్మడి రాష్ట్రంలో కట్టలేదు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కట్టడానికి పాసిబిలిటీ ఉండేనా? ఎందుకు చెప్తున్నా అంటే, అది ఎందుకు తీసిన రిఫరెన్స్ అంటే, మీరన్న పాయింటే సబ్మర్జెన్స్ అయింది మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్ లో, మధ్యప్రదేశ్ లో. సిన్సియర్ అటెంప్టే లేదు ఇంచంపల్లి గురించి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో. మనమే, వాడు రాకముందే మనమే, మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో మన ఇంజనీర్లు, మన పొలిటికల్ లీడర్లే అబ్బో ముప్పు గురైతుంది, వాడు ఒప్పుకుంటాడో లేదో. ఆ వచ్చినోడికి ముందే నువ్వు ఒప్పుకుంటావో లేదో అంటే వాడు ఒప్పుకుంటాడా? రిక్వెస్ట్ చేయాలి, పాసిఫై చేయాలి. ఇప్పటికీ ట్రై చేయొచ్చా? మన గవర్నమెంట్ వచ్చినాక సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టకుండా మనమే ముందు, ఇప్పుడు తుమ్మరెడ్డి దగ్గర ఒప్పుకోలేదు అని అంటే కాళేశ్వరం దగ్గర ఒప్పుకోనని అన్నదా మహారాష్ట్ర? అటెంప్ట్ చేసినా సీరియస్ అటెంప్ట్? ఇప్పుడు ఇచ్చంపల్లి అంటే ఇంద్రావతి కలిసిన తర్వాత ఉంటది కదా, అది అక్కడ ఛత్తీస్గఢ్ లో ముప్పు గురైంది. ఇక్కడ ఇంద్రావతి రివర్ ఇక్కడ చూపిస్తున్న మ్యాప్ లో ఇంద్రావతి కలిసిన తర్వాత ఇచ్చంపల్లి ఉంటది. అది మహారాష్ట్ర కొంచెం ముప్పు గురైతుంది. ఇంద్రావతి కూడా కలిసిన తర్వాత ఇంద్రావతి వాటర్ అంటే ఇంకా వాటర్ అవైలబిలిటీ ఎక్కువ ఇచ్చంపల్లి చాలా ఉంది అక్కడ ఛత్తీస్గఢ్ అన్యూటిలైజ్డ్ వాటర్ కూడా ఉంది, అష్యూర్డ్ వాటర్. ఆ 2 గోల్డెన్ పాయింట్స్, అది గోల్డ్ స్పాట్స్ అంటాం కదా, ఒకప్పుడు గోల్డ్ స్పాట్ తాగేది, ఇప్పుడు వస్తలేదు అది. గోల్డ్ స్పాట్స్ అవి 2, మీరు అవి కూడా చెప్తున్నా మీకు. ఇది ఇంద్రావతి దగ్గర ఇంచంపల్లి, కాళేశ్వరం దగ్గర కాళేశ్వరం, ఈ 2. కానీ ఇప్పుడు మరి మేడిగడ్డ 16 టీఎంసీల స్టోరేజే కరెక్ట్ కాదంటారు. అసలు 4 టీఎంసీలతో కట్టేస్తే అయిపోతుండే. ఆ స్టోరేజ్ అక్కడ స్టోరేజ్ చేయడమే కుంపం వచ్చింది. అదే బరాజ్ గట్టి స్టోరేజ్ చేస్తే కదా ప్రాబ్లము. డ్యామ్ గట్టి స్టోరేజ్ చేస్తే ఎవరు వద్దన్నారు? డ్యామ్ అంటే మీరు రాక్ వరకు కడతారు కదా, బెడ్ రాక్ వరకు అండి. ఏ ఇంజనీర్ వద్దన్నాడు? డ్యామ్ కట్టకుండా బ్యారేజ్ కట్టడం వల్ల సమస్య ఏంది అంటే ఈ కన్ఫ్యూజన్ తోటి నువ్వు ఏం స్ట్రాటా చూడకుండా కింద, ఇప్పుడు రాఫ్ట్ శాండ్ మీద ఉందండి, దాని స్ట్రెంగ్త్ లేదు, స్ట్రెంగ్త్ ఉండేటట్టుగా కట్టలేదు, అది కదా ప్రాబ్లము. అది నిజంగా కరెక్ట్ గా స్ట్రెంగ్త్ తోటి కట్టుంటే బరాజ్ కూడా ఓకే, బట్ రిక్వైర్డ్ స్ట్రెంగ్త్ తోటి కట్టలేదనేది కదా ప్రాబ్లము. లేదా డ్యామ్ కట్టుకొని ఉంటే మీరు మేజర్ స్టోరేజ్ చేసుకుంటే అయిపోయేది కదా.
ఇప్పుడు మన రవి గారు ఎవరో మాట్లాడుతూ ఈ వాటర్ మాకు ఇదంతా మాకు ఫైనల్ కావాల్సింది వాటర్ కదా ఇదంతా అన్నప్పుడు నాకు బాధ అనిపించి చెప్తున్నా. ఇదంతా ఏంటంటే మేజర్ స్టోరేజ్ గోదావరి మీద లేకుండా మన పాలకులు అప్పుడున్న ఆంధ్ర పాలకులు గాని ఇప్పుడున్న తెలంగాణ పాలకులు గాని పెద్ద స్టోరేజ్ లేకుండా ఈ కట్టడం అనేది ఫండమెంటల్ రాంగ్ థింగ్ దే హావ్ డన్. ఇప్పుడు ప్రయత్నం చేయొచ్చా?